హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో ఇప్పుడు బన్నీ గారు సుకుమార్ గారు ఎప్పుడు కలిసినా గానీ ఇద్దరు ఏడ్ చేస్తారు. ఏంటి అసలు ఎమోషనల్ బాండింగ్? సో అంటే అది ఆర్య అంతే. ఓకే, ఆయన లైఫ్ లో టర్నింగ్ పాయింట్, ఈ లైఫ్ లో టర్నింగ్ పాయింట్. సో ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ఇద్దరు లైఫ్ చేంజ్ అయినాయి మొత్తం. సో అంత అది ఏమంటారు, కవల పిల్లల బాండింగ్ అంతే. ఇంకా సూపర్. ఆర్య అనేది మదర్ అంటే ఇద్దరు కవల పిల్లలు అంతే. సో తండ్రి ట్రైలర్ చూడగానే ఏంటి రియాక్షన్ బన్నీ గారికి? మీ సినిమాలు ప్రతిదీ ఆయన లేదండి, ఆయన ముందే కదిన్నారు. కదిలినప్పుడు నేనే ఒకసారి చెప్పాను ఆయన కథ మొత్తం. చెప్పినప్పుడు ఆయన అసలు లేదు, దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ది యువర్ బెస్ట్ పిక్. కాకపోతే దీన్ని ఆషామాషిగా ఏదో తీస్తూ ఉంటే మాత్రం అలా తీయద్దు, ఇట్లాంటి కథలు అప్పుడప్పుడే దొరుకుతాయి, బాగా తీయండి దీన్ని. ఓకే. సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హీరోస్ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే 80% గాసిప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అంటే ఐ డోంట్ ఫాలో ద సోషల్ మీడియా. అంటే నేను ఎక్కువ సోషల్ మీడియాని ఫాలో అవుతాను. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మా వాళ్ళు చెప్తారు, నెగిటివిటీ చెప్పదని చెప్తాను నేను. అట్లా నెగిటివిటీ దగ్గరికి కూడా రానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి హీరో కూడా ఫాలో అవుతున్నారు కదా సోషల్ మీడియాని. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఏం జరుగుతుంది చూసాను, చాలా మంది సెలబ్రిటీస్ కూడా దే ఆర్ టూ మచ్ ఇంటూ ద కామెంట్స్ ని చదువుతాం. అవును. అండ్ లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరు ఈ హెడ్డింగ్ పెట్టారు, ఇది కామెంట్ చేశారు. ఇది ఏమవుతుందంటే ఒక టైంలో వీళ్ళ లైఫ్ వదిలేసి వాళ్ళు చేసే కామెంట్స్ మీద లేదంటే వాళ్ళు పెట్టే హెడ్డింగ్స్ మీద వీళ్ళు బిహేవ్ చేస్తారు. అంటే వీళ్ళ పర్సనాలిటీని మర్చిపోయి ఎక్కువ ఏంటంటే ట్రోల్ అవుతున్న దీని మీద లేదంటే కామెంట్స్ పడుతున్న దాని మీదకి వెళ్ళిపోయి దాని నుంచి ఆపరేట్ అవడం మొదలెడతారు. మన ఇండివిజువాలిటీ పోతుంది. అది సంబడీస్ ఒపీనియన్, ఇట్స్ నాట్ యువర్స్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రూ దెన్ రెస్పాండ్. అవును. ఇఫ్ ఇస్ ఎ ఫేక్ అని చెప్పదలుచుకుంటే చెప్పు, లేదు యూ డోంట్ వాంట్ ఫైట్ విత్ దట్ ఫేక్ ఆర్ రైట్, లీవ్ ఇట్ అండ్ గో ఆన్. ఎందుకంటే సోషల్ మీడియాలో మనకు ఉన్న అడ్వాంటేజ్ కూడా ఈ రోజు ఏంటంటే 4-5 రోజులే టాపిక్, అంతే, మ్యాక్స్ 1 month. నీకు రైట్ టైం వస్తుంది. రైట్ టైం వచ్చినప్పుడు ఇది నిన్ను నిజంగా డ్యామేజ్ చేసింది, రైట్ టైం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ టైంలో ఆన్సర్ చేస్తుంది. అంతే తప్పితే ఇప్పుడు అనవసరంగా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఫైట్ చేసి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అనేది నా ఫిలాసఫీ. అంతే.